హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు లక్కీ అండ్ శ్రీ ఛానల్. ఈ వీడియోలో మన ఫస్ట్ రెసిపీ పనసకాయ హల్వా. దీనికోసం మనం ఫస్ట్ పనస తొనల్లోంచి వాటి గింజల్ని సపరేట్ చేసేసి ఆ తొనల్ని మిక్సీ జార్లో వేసి మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఆ తర్వాత కడాయి పెట్టుకొని అందులో నెయ్యి వేసి నెయ్యి వేడెక్కిన తర్వాత ఈ పేస్ట్ని అందులో వేసి వేయించుకోవాలి. ఎంతవరకు వేయించుకోవాలంటే ఆ పేస్ట్లోని పచ్చివాసన పోయేంతవరకు. నేను ఇక్కడ చాలా తక్కువ క్వాంటిటీ చేస్తున్నానండి, ఎందుకంటే పనసకాయ హల్వా నేను ఇంతవరకు తిననే లేదు. ఆ టేస్ట్ ఎలా ఉంటుందో కూడా నాకు తెలియదు. అందరూ పనసకాయ హల్వా చాలా బాగుంటుంది అంటున్నారు, అందుకని ఎలా ఉంటుందో ట్రై చేద్దామని ఈ రెసిపీ ట్రై చేస్తున్నాను. అండ్ టాపిక్లోకి వచ్చేస్తే, ఈ పేస్ట్లోని పచ్చివాసన పోయిన తర్వాత తగినంత చక్కెర వేసుకోవాలండి. తగినంత అని ఎందుకు అంటున్నానంటే, ఈ చక్కెర క్వాంటిటీ అనేది పనసకాయ యొక్క తీపిని బట్టి మనం అడ్జస్ట్ చేసుకోవాలండి. చక్కెర వేసిన తర్వాత ఈ రెండింటిని మనం బాగా మిక్స్ చేసుకోవాలండి. అండ్ ఈ ప్రాసెస్ మొత్తం కూడా సన్నటి మంట మీద మాత్రమే చేయాలి, లేకపోతే అడుగంటేస్తుంది. అండ్ అలాగే మనం ఇంకొక కడాయిలో 1 స్పూన్ నెయ్యి వేసి మనకు అవైలబుల్లో ఉన్న డ్రై ఫ్రూట్స్ తీసుకొని వేయించుకోవాలి. ఇలా నేతిలో వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని హల్వాలో వేసేసి సన్నటి మంట మీద ఒక 2 to 3 మినిట్స్ ఉంచితే చాలండి, మన హల్వా రెడీ అయిపోతుంది. అండ్ ఫైనల్లీ ఈ వేడి వేడి పనసకాయ హల్వాని టేస్ట్ చేస్తే చాలా బాగుందండి. నాకైతే చాలా బాగా నచ్చింది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, తప్పకుండా నచ్చుతుంది. అండ్ ఈ వీడియోలో మన సెకండ్ రెసిపీ పనసకాయ కుడుములు. దీనికోసం మనం ఫస్ట్ కొంచెం బెల్లం తీసుకొని అందులో కొంచెం వాటర్ వేసుకొని ఆ బెల్లాన్ని ఆ వాటర్లో కరిగించాలి. నేనైతే 1 కప్పు పనసకాయకి 1/2 కప్ బెల్లం తీసుకున్నానండి. ఈ పాకాన్ని సన్నటి తీగ పాకం వచ్చేంత వరకు మరిగించాలండి. ఇలా తీగ పాకం వచ్చిన తర్వాత పనసకాయ ముక్కల్ని అందులో వేసేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఈ పనస ముక్కల్ని బెల్లం పాకంలో బాగా మిక్స్ చేసుకున్న తర్వాత 1 కప్పు పనస ముక్కలకి 3/4 కప్పు రైస్ ఫ్లోర్ యాడ్ చేసుకొని, అంటే బియ్యం పిండి అండి, ఇది యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ కన్సిస్టెన్సీ బాగా దగ్గర పడేంత వరకు మనం మిక్స్ చేసుకోవాలండి. అండ్ ఈ ప్రాసెస్ మొత్తం కూడా సన్నటి మంట మీద మాత్రమే జరగాలి, లేకపోతే అడుగంటేస్తుంది. పనసకాయ కుడుములైతే నేను ఈ మధ్య కొత్తగా వింటున్నానండి. పనసకాయని మేము ఎప్పుడు నార్మల్గానే తినేస్తాము. పనసకాయ హల్వా, కుడుములు ఇవన్నీ ఈ మధ్య కాలంలో కొత్తగా వింటున్నాను. సరే, అందరూ చెప్తున్నారు కదా, ఎలా ఉంటుందో ట్రై చేద్దామనేసి ట్రై చేశాను. అండ్ నేను వీడియోలో చూపించడం మర్చిపోయానండి, నేను ఇందులో ఇలాచీ పౌడర్ని కూడా యాడ్ చేశాను. ఈ కన్సిస్టెన్సీ దగ్గర పడిన తర్వాత ఒక పనసాకును కోన్ లాగా చేసి పెట్టుకొని అందులో ఈ మిక్చర్ని వేసేసుకొని ఒక 10-15 నిమిషాలు కుక్కర్లో ఉడికించుకోవాలండి. నేనైతే ఇడ్లీ కుక్కర్లోనే ఉడికించేశాను. ఫ్రాంక్గా చెప్పాలంటే ఈ పనసకాయ కుడుము నాకైతే అంతలాగా ఏం అనిపించలేదు. అండ్ ఈ వీడియోని ఇక్కడి వరకు చూసిన ప్రతి ఒక్క వ్యూవర్కి థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్, లైక్, షేర్ అండ్ కమెంట్.